టాప్ 51 బెస్ట్ ఏఐ మోడల్స్ వరల్డ్ వైడ్ క్యాంపెయిన్లో గెలవడానికి రెడీగా ఉన్నారా? ఇది మామూలు పోటీ కాదండి, ఇది ఒక రేస్. అసలు ఈ రేస్లో గెలవాలంటే ఏం చెయ్యాలో, ఆ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే, ముందుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన టార్గెట్ టాప్ 100 లిస్ట్లో ఉండడమా, లేదంటే పూల్ రివార్డ్లను వీలైనన్ని ఎక్కువ సంపాదించడమా? మీ లక్ష్యం ఏదైనా సరే, ఈ క్యాంపెయిన్లో గెలవడానికి చాలా క్లియర్ ధారలున్నాయి. సో ఆ టార్గెట్ని మైండ్లో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఓకే, అసలు ఈ కాంపిటీషన్ బేసిక్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ క్యాంపెయిన్ 30 రోజుల పాటు జరుగుతుంది. అంటే జనవరి 29 నుండి ఫిబ్రవరి 28 వరకు. రివార్డ్స్ విషయానికొస్తే లీడర్ బోర్డ్ ఇంకా పూల్స్ రూపంలో ఉంటాయి. అంటే ఏంటి? టాప్ ర్యాంకర్స్కి పెద్ద బహుమతులుంటాయి, అలాగే కొన్ని పాయింట్స్ దాటిన వాళ్లందరికీ షేర్ అయ్యే రివార్డ్స్ కూడా ఉంటాయి. పాయింట్స్ సంపాదించడమే ఇక్కడ కీలకం. అవి రెఫరల్స్, ఫాలోస్, లైక్స్ ఇంకా కామెంట్స్ ద్వారా వస్తాయి. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. మన స్ట్రాటజీ ఏంటి? చూడండి, పాయింట్ సిస్టమ్ ఒక్కటే, కానీ గెలవడానికి 2 సింపుల్ దారులున్నాయి. ఈ రెండింటినీ సరిగ్గా ఫాలో అయితే చాలు, గెలుపు మనదే. ఆ 2 దారులు ఏంటంటే ఇవే. మొదటిది కోర్ గ్రోత్ ఎంజిన్, అంటే యూజర్ రిఫరెన్స్ ద్వారా వీలైనన్ని ఎక్కువ పాయింట్స్ సంపాదించడం. రెండోది కన్సిస్టెన్సీ ప్లే, అంటే ప్రతిరోజూ సోషల్ మీడియాలో చిన్న చిన్న పనులు చేస్తూ స్టెడీగా బోనస్ పాయింట్స్ తెచ్చుకోవడం. ఈ 2 మన విజయానికి 2 పిల్లర్స్ లాంటివి అన్నమాట. ఓకే, ఫస్టు దారి గురించి కొంచెం డీప్గా వెళ్దాం. అదే రిఫరల్స్ని మాస్టర్ చేయడం. మన ర్యాంక్ని పెంచుకోవడానికి ఇదే మెయిన్ గ్రోత్ ఇంజిన్. అందుకే దీనిమీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అసలు ఈ రిఫరల్స్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. F1 అంటే డైరెక్ట్ రిఫరల్స్, అంటే మనం డైరెక్ట్గా ఇన్వైట్ చేసిన యూజర్స్. ఇక F2 అంటే ఇండైరెక్ట్ రిఫరల్స్, మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు వేరొకరిని ఇన్వైట్ చేస్తే వాళ్ళు F2 కిందకొస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే యాప్ రిఫరల్స్, క్యాంపెయిన్ రిఫరల్స్ 2 కౌంట్ అవుతాయి. సరే, మరి రిఫరల్స్ చేయడమెలా? చాలా సింపుల్, 2 స్టెప్స్. స్టెప్ 1, యాప్ ద్వారానే యూజర్స్ని డైరెక్ట్గా ఇన్వైట్ చేయండి. దీనివల్ల మనకు F1, F2 పాయింట్స్ వస్తాయి. స్టెప్ 2, క్యాంపెయిన్ లింక్స్ ఇంకా మీ రిఫరల్ కోడ్స్ని షేర్ చేసి కొత్తవాళ్లని తీసుకురండి. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. ఎంత ఎక్కువ మంది జెన్యూన్ యూజర్లను మనం తీసుకొస్తే అన్ని ఎక్కువ పాయింట్స్ వస్తాయి, మన ర్యాంక్ అంతా పైకి వెళ్తుంది. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ పవర్ఫుల్ మెథడ్. సరే, ఫస్ట్ పాత్ గురించి చూశాం కదా, ఇప్పుడు రెండో దారేంటో చూద్దాం. సోషల్ మీడియాలో దుమ్ము లేపటం. ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న పనులు ఎంత ఫాస్ట్గా పాయింట్లను జమ చేస్తాయో మీరే చూస్తారు. ఇక్కడ చెయ్యాల్సిన పనులు ఎంత ఈజీయో మీరే చూడండి. ఇంటర్లింక్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ని, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వడం, తర్వాత అఫీషియల్ క్యాంపెయిన్ లాంచ్ పోస్ట్ని ఎక్స్లోనూ ఫేస్బుక్లోనూ షేర్ చేయడం. అంతే, ఈ సింపుల్ పనులతో ప్రతిరోజు స్టడీగా బోనస్ పాయింట్స్ సంపాదించుకోవచ్చు. ఈ గైడ్లోనే ఒక మాట చెప్పారు. అదేంటంటే ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీయే ఒక్క పూల్ అన్లాక్ చేయడానికి, అంతకన్నా ఎక్కువ అన్లాక్ చేయడానికి మధ్య తేడాను చూపిస్తుంది. అంటే ఈ డైలీ సోషల్ మీడియా యాక్టివిటీని అస్సలు తక్కువ అంచనా వెయ్యొద్దు. దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. అంటే ఇక అసలు రేస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. మన స్కోర్ని మ్యాక్సిమం లెవెల్కి తీసుకెళ్లాలంటే ఈ 2 దారులోని కలిపి వాడాలి. ఒకటి మనల్ని ముందుకు దూసుకెళ్లే పవర్ఫుల్ ఇంజిన్ అయితే, రెండోది దానికి కంటిన్యూస్గా సప్లై అయ్యే ఫ్యూయల్ లాంటిది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకే పాయింట్ సిస్టమ్, గెలవడానికి 2 మార్గాలు. ఇదే మన విన్నింగ్ ఫార్ములా. రిఫరల్స్తో దూసుకుపోవడం, సోషల్ యాక్టివిటీతో స్టడీగా పాయింట్స్ యాడ్ చేసుకోవడం. సో ఇంక లేట్ దేనికి? స్ట్రాటజీ మన చేతిలో ఉంది, దారులు క్లియర్గా ఉన్నాయి. పదండి, రేస్ స్టార్ట్ చేద్దాం. గుర్తుంచుకోండి, ప్రతి యాక్షన్ కౌంట్ అవుతుంది, ప్రతి పాయింట్ చాలా విలువైనది. అందరికీ ఆల్ ది బెస్ట్.